ఈ అవార్డులన్నీ ఒక పక్కన పెట్టాలి, ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు కామెడీ టేకింగ్ కేర్. మళ్ళీ ఆ ప్లేస్ రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు. దాదాపుగా 250 పైగా సినిమాలు. అది గోల్డెన్ ఇరా బాగి. ఆ డిక్షన్ కానీ, ఆ ఫోకస్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, ఈ బ్లెండ్ కష్టం రావడం. ఆయన డిక్షన్ రాదు, ఆయనకి ఉన్న నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు. అంటే గ్రంథాలు చదువుతారు. సాంస్క్రిట్ అంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు అంత గ్రేట్ డైరెక్టర్ అయ్యారని ఆలోచిస్తే హీ హ్యాస్ గ్రిప్ ఆన్ లాట్ ఆఫ్ ఎపిక్స్. అక్కడి నుంచి నీకు డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ తెలుస్తాయి. పైపైన ఫ్లోటింగ్ ఆన్ ద సర్ఫేస్ లాగా ఉండదు వాళ్ళ నేచర్, సోల్ఫుల్గా ఉంటుంది వాళ్ళు చేసే పని. అది డాడీలో చూశాను నేను. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు అంత టైం లేదు మనకి చెప్పాలంటే. నాకే ఏమీ తెలీదు, ఆయనతో పోల్చుకుంటే వీఆర్ నథింగ్ అనిపిస్తుంది. తాగుబోతు క్యారెక్టర్లు చేసినప్పుడు నటన అనేది సరస్వతి, అది నేను ఎప్పుడు తాగి చేయను అని అంటారు. ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు కూడా నటనలో, ప్రొఫెషన్ లో ఎప్పుడు తాగలేదు, బయట ఏదో పార్టీలో తాగడం తప్ప. అవునవును, ఆయనకి డ్రింక్ అంటే మహా ఇష్టం. ఎందుకంటే అన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్లో ఆయన కంపానియన్ డ్రింకే. కానీ వర్క్ అయిపోయిన తర్వాత 6 o'clock తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ వర్క్ టిల్ 9 o'clock, 9 o'clock తర్వాత నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ తర్వాత. అది ఆయన రిలాక్సేషన్. ఆ టైంలో ఆయన ఫ్రెండ్స్, ఆయన డ్రింక్, ఆయన లైఫ్ వేరు. అది డ్రింక్ అంతా ఆ టైం నుంచి చేయకుండా ఉండున్న నాన్న వాళ్ళు బాగుండేవారు. సడన్గా మానేశారు. మళ్ళీ 35 years కంపానియన్ డ్రింక్ ఆయనకి. పనిలో ఎప్పుడు ముట్టుకోలేదు. ఆయన సడన్గా మానేశారు డ్రింక్. మానేసేటప్పటికి ఆ 1 year హీ వాజ్ లైక్ వెరీ వీక్ అనమాట. యాక్టివ్నెస్ అదంతా కనిపించేది కాదు. అంతలా ఒక్కసారి ఎందుకు డాడీ మానేయడం అంటే, లేదు నేను మానేద్దాం అనుకున్నాను, మానేసాను. అది మానేయకుండా ఉన్నా బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఏదో ఆయన వర్క్ ఆయన చూసుకుంటూ అదొక చిన్న హాబీలా, దాన్ని మానేసరికి బాడీ తట్టుకోలేకపోవడం. అంటే కొంచెం అది ఎఫెక్ట్ అయ్యింది. ఆయన ఆ స్టేజ్లో డ్రింక్ చేసేసారు. ఎప్పుడు రైటర్గా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు చెన్నైలో వెరీ ఇనిషియల్ స్టేజ్లో మనకి తెలియదు కదా, మీన్ తట్టుకోలేము అక్కడ ఉన్న స్ట్రగుల్. అది మేము కళ్ళారా చూసాము, తెలుసు నాకు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఎన్ని సంవత్సరాలు డాడీ మీ దగ్గర లేకుండా అక్కడెక్కడో ఉండి ఆయన ఈ సినిమా ఫీల్డ్ కోసం ఎక్కడో ఉన్నట్టు ఉండేది కదా బాగి. ఆయన లెటర్స్ రాసేవారు, అంటే ఎవ్రీ మినిట్ లెటర్ రిప్లై ఇచ్చేవారా, డాడీ అన్ని వదిలేసి వచ్చేయండి, ఎందుకు హ్యాపీగా మీరు ఇక్కడ జాబ్ చేసుకోండి, మాతోటే ఉండండి అని మీరు ఎప్పుడైనా లెటర్ రాసారా? అలా ఎప్పుడు రాయలేదు. మీరు కూడా ఆయన అంటే ఒక గోల్ కోసం ఎలా వర్క్ చేయాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి, అంటే మేబీ ఇంజెక్ట్ చేసారేమో తెలియకుండా. కానీ ఎప్పుడైనా మద్రాసు వెళ్తే, మద్రాసు కదా ఏందే మేము భీమవరం, డాడీ ఏం తెచ్చా అని అడిగేవాళ్ళు. ఆయన స్ట్రగుల్లో ఉండేవారు పాపం, మనీ ఉండేది కాదు. అలా అడగకూడదమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత మేము అడగడం మానేసాం. ఎందుకంటే ఆయన అక్కడ మెయింటైన్ చేయడానికే చాలా కష్టపడుతూ, ఆయనకి ఏం డబ్బులు వచ్చినా సరే తెచ్చేసేవారు. మళ్ళీ ₹1 అలా దాచుకోవడం తెలియదు. బట్టలు కొని నాకు డ్రెస్సులు తెచ్చేవారు, మంచి మంచి కాస్ట్యూమ్స్ పట్టుకుని వచ్చేవారు. ఆయన తెస్తేనే కట్టుకోవాలి, మేము మళ్ళీ కొనుక్కోకూడదు ఇక్కడ చెప్పేవారు. నేను లేను కదా, కొంచెం ఓవర్ డ్రెస్డ్గా ఉండకూడదమ్మా, నీట్గా ఉండాలని. సచ్ ఎ కేరింగ్ ఫాదర్. ఎప్పుడు హ్యాపీ. అంటే ఆర్టిస్ట్గా, రైటర్గా ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఆయనకి బ్రేక్, మా నాన్నకి పెళ్ళి, రుక్మిణి సినిమా చేశారు. అంటే ఫైనాన్షియల్గా అంత లేదు సపోర్ట్, అంటే జస్ట్ ఓకే గోయింగ్ ఆన్. బట్ రుక్మిణి తర్వాత మా నాన్నకి పెళ్ళి ఎప్పుడైతే చేశారో అది ఇంకా టోటల్ బ్రేకింగ్.